ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. గత ఆదివారం రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక ఆదివారం సెలవు కాబట్టి సోమవారం నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఈరోజు గురువారం. ఇక 3 రోజుల నుంచి కూడా ఎంతమంది రైతులకు డబ్బులు జమ అయింది, ఏ జిల్లాల రైతులకు డబ్బు జమ అయింది, ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేశారు, ఇక ఈ రోజు మనకు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు, ఏ రైతులకు డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్లి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే అంటే లైక్ బటన్ ఉంది, ముఖ్యంగా లైక్ చేసేయాలి మీరు ముందుగా వీడియోని. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా వీడియో పక్కనే షేర్ బటన్ కూడా ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, అలాగే వీడియోను చివరి వరకు కూడా చూడట్లేదు. దయచేసి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మీరు ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 26వ తారీఖునైతే రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక యాసంగి సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే డబ్బులు జమ చేశారు. ఇక్కడ రైతులకు ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే ఎన్ని ఎకరాలకు పైసలు ఇస్తున్నారు అనేది పెద్ద డౌట్ అనమాట. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే గతంలో 5 నుంచి 10 ఎకరాల లోపు అది కూడా పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే డబ్బులు ఇస్తామని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. కానీ రైతుల అభ్యర్థన మేరకు ఏవైతే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములు ఉంటాయో అంటే గుట్టలు, రాళ్ళు, చెరువులు కాకుండా, కుంటలు కాకుండా ఏవైతే వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటుందో ఆ భూమి ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు ఇస్తామన్నారు. అంటే కైలు ఏవైతే ఉంటాయో ఏర్పాటు చేసుకుని ఉంటారో వ్యవసాయం చేసుకోవడానికి వాటికి మాత్రమే డబ్బులు ఇస్తామని అప్పట్లో చెప్పిందనమాట. ఇక అదే ప్రకారం ఇప్పుడు అన్ని ఎకరాలు ఉన్నా కూడా మీకు పైసలు అయితే వస్తాయని కూడా చెప్పింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే విడుదలైనాయి, డబ్బులు అయితే జమ అవుతున్నాయి కూడా. గత 3 రోజుల నుంచి కూడా దాదాపు 10 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయి. ఇక తాజాగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ మనకు దాదాపు మార్చి 31 వరకు కూడా ఇక రైతు భరోసా నిధులను విడుదల చేస్తాం, అప్పటి వరకు కూడా డబ్బులు అయితే పడుతూనే ఉంటాయి, మీరు కంగారు పడాల్సిన పని లేదని కూడా ఆయన మరొకసారి స్పష్టం చేశారు. కాబట్టి మనకు ఈ మార్చి 31 వరకు కూడా మీకు ఒక రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉంటాయి, మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదని కూడా మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి మీరెవరు కూడా కంగారు పడకుండా డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ఉండాలి. ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు ఈ మార్చి 31 వరకు కూడా డబ్బులు పడతాయని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున కొంతమంది రైతులకు చొప్పున యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక డబ్బులు తీసుకోండి ప్రతి రైతు కూడా మెసేజ్లు కొంతమంది రైతులకు వస్తున్నాయి. కొంతమంది రైతులకు 1 ఎకరానికి డబ్బులు పడుతుంటే కొంతమంది రైతులకు 4 ఎకరాలకు, 3 ఎకరాలకు, 5 ఎకరాలకు కూడా డబ్బులు పడుతున్నాయి. ఒకసారి మీరు ఇవన్నీ కూడా గమనించుకొని మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఒకవేళ మీరు కనుక బ్యాంక్ అకౌంట్లో అప్పుడప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉంటారో అప్పుడే మీకు డబ్బులు పడ్డాయా లేదా అనే విషయం అయితే మీకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇంకా ఎవరైనా మిస్ అయిపోయిన రైతులు ఉంటే తప్పకుండా మీరు ఈ యొక్క ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకుని బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా, ఈకేవైసీ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా మిగిలినటువంటి వారికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక 1.5 ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు జమ చేయాలని
మనకు ఈ విధంగా ఉంది కాబట్టి రైతులు కంగారు పడాల్సిన పని లేదు. 2 నెలల పాటు కూడా ఈ ఫిబ్రవరి మార్చి 2 నెలల పాటు కూడా మీకు డబ్బులు పడతాయి కాబట్టి మీకు ఇబ్బంది లేదని కూడా మరొకసారి స్పష్టం చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. రోజుకు 1, 2, 3, 4 ఇలా ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మాకు వచ్చాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అంటే 1 ఎకరం భూమి ఉన్న వారికి ఇంకా పైసలు అయితే పడలేదు. 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వారికి అయితే పైసలు అయితే పడ్డాయన్నమాట. ఇలా పడుతున్నాయి పైసలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు గతంలో మాదిరి రోజుకు 1 ఎకరం చొప్పున కాకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు అయితే విడుదల అవుతూ ఉన్నాయి. ఒకరోజు ఇలా అలా పడతాయి అన్నమాట. అంటే ఒకరోజు ఇంచుమించు మనకు పైసలు అయితే పడతాయి ఖచ్చితంగా. మీకు అటేం ఇబ్బంది ఏం లేదు. మీకు అర్హత ఉంటే చాలు, మీకు ఎలిజిబిలిటీ ఉంటే చాలు అనమాట. మీకు పైసలు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని అయితే మనకు స్పష్టం చేశారు. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు, మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఈ ఫిబ్రవరి నెల మొత్తము మీకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మీరు ఫిబ్రవరి నెల మొత్తం కూడా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. మీకు ఇబ్బంది లేకుండా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ఖచ్చితంగా డబ్బులు జమ చేస్తామని చెప్పింది. ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు. ఈ ఫిబ్రవరి నెల మొత్తం పడతాయి. మీకు ఇబ్బంది లేదు. మీకు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటారో అటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఒకవేళ మీరు ఇప్పుడు కనుక ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు ఇప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకున్నా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ కూడా ఈ రైతు భరోసా ముగిసిన తర్వాత వెంటనే మనకు పీఎం కిసాన్ డబ్బులు రాబోతున్నాయి. పీఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా 19వ విడత డబ్బులు 2,000 రూపాయలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా డబ్బులు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి. కాబట్టి మనకు బ్యాంక్ అకౌంట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. యాక్టివ్గా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. యాక్టివ్గా లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు తప్పకుండా యాక్టివ్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. డబ్బులు వచ్చే ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీకు అర్హత ఉంది కాబట్టి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తున్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే పడుతున్నాయి. ఇక పీఎం కిసాన్ కూడా వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి 2వ వారంలో పడతాయి. కాబట్టి ఈ పీఎం కిసాన్కి అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మరొకసారి మీకు సృష్టం చేసింది. ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పింది. కాబట్టి ఈకేవైసీ చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. ఈకేవైసీ లేని వారికి డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండాలి. మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఈ డబ్బులు వేయడానికి మీకు సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క 2 పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తుంది. పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి, రైతు భరోసా డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలను గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా మీరు ఎదురు చూస్తున్నా కూడా మీకు డబ్బులు అయితే వేయలేదు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు 2 కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ డబ్బులు వేస్తుంది. పీఎం కిసాన్ 19వ విడత. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వస్తాయి. అర్హత లేని వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఈ విషయాలను గమనించండి. ఎవరైనా అర్హత లేని వారు ఉంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతోంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ఈ ఫిబ్రవరి నెలలో లాస్ట్ వరకు కూడా అంటే మార్చి వరకు కూడా మీరు వెయిట్ చేసి ఈ డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా వేస్తున్నాయి. ఇది అప్డేట్. ఒకవేళ డబ్బులు రాకపోతే మీ ఏఈఓ గారిని అడిగి ఎందుకు డబ్బులు పడలేదనే విషయం తెలుసుకుని అది కరెక్షన్ చేయించుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఇక్కడ. ఇది అప్డేటు. వీడియోను మనకు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కనుక చేసుకోండి.